ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొత్తం 10 గంటల 2 నిమిషాల పాటు సభ జరిగింది. అయితే ఈ బడ్జెట్ సెషన్స్ లో ద్రవ్య వినిమయ బిల్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే మరో 7 బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ బీఏసీలో నిర్ణయించారు. ఇక రేపు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ, ఎల్లుండి తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక బీఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సమావేశానికి వచ్చారు. కర్ణాటకలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కురకనహల్లికి చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకి సీమంతం జరిపారు. దాదాపు 50 మందికి పైగా అతిథులను పిలిచి వేడుకను ఘనంగా నిర్వహించారు. సాధారణంగా మహిళలకు ఎలాగైతే పండ్లు, పలహారాలు పెట్టి పాటలు పాడుతూ ఘనంగా వేడుక నిర్వహిస్తారో అలాగే జరిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ లభించింది. అతడికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. 25,000 పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని ప్రతి ఆదివారం ముమ్మిడివరం పిఎస్ లో హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. ఇక కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని శ్రీనివాస్ ను ఆదేశించింది. తెలంగాణలో అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తమకు మంత్రి పదవి ఎప్పుడొస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ వెరైటీగా అడిగారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ మీలాగే తమపైన ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని వ్యక్తంగా చెప్పారు. దీనికి కౌంటర్ గా ఫ్యామిలీ పాలన కాదు, మంచి పాలన చేస్తే కీర్తి ప్రతిష్టలు అవే వస్తాయంటూ కేటీఆర్ బదిలిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య చర్చలో భాగంగా రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ లోకి వచ్చింది కేసీఆర్ ను గద్దె దించేందుకేనని స్పష్టం చేశారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఇక రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అని కూడా అనలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని సీఎం అంటున్నారు. నేను తెలంగాణ ఆడబిడ్డనే కదా అని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయంటూ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆయనను తొలగించి న్యాయ విచారణకు ఆదేశించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయనుందని తెలియజేశారు. అయితే ఇప్పటికీ 2 హామీలను అమలు చేసిందని అన్నారు. మరో 2 హామీలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. బస్సుల ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారని తెలియజేశారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రజాభవన్లోకి సామాన్యులను అనుమతిస్తుందని గవర్నర్ తెలియజేశారు. ప్రజాపాలనలో 1.2 కోట్ల దరఖాస్తులను స్వీకరించిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కలిసి వచ్చిన వ్యక్తులు, పార్టీలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతుందని చెప్పారు. యువకుల బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్లో మడకశిర మున్సిపల్ కమిషనర్ ప్రభాకరరావు గుండెపోటుతో మృతి చెందారు. మడకశిర నుంచి రాయచోటికి కోర్టు పనుల నిమిత్తం వెళ్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తుండగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అక్కడున్న స్థానికులు వెంటనే అతడిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. కమిషనర్ మృతి చెందిన కాసేపటికే ఉద్యోగరీత్యా మడకశిర నుండి పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఆర్డర్ వచ్చినట్లు స్థానిక మున్సిపల్ అధికారులు తెలియజేశారు. అల్లూరు జిల్లా చేతుపల్లిలో కూలిన మేక మాంసం తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. చింతపల్లి ములుగకరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వైద్యులు వెంటనే స్పందించి వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడారు. అయితే 2 ఆసుపత్రికి తరలించారు. మరో పరిస్థితి విషమించడంతో వారి కోసం మెరుగైన వైద్యం కోసం చికిత్స కోసం నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను అరెస్ట్ చేశారు. జీవో 46 రద్దు చేయాలని, లేకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ప్రకటించిన విద్యార్థి సంఘాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఎన్నికల ముందు జీవో 46ను రద్దు చేస్తామని మాట ఇచ్చారని, అయితే ఇప్పుడు అధికార ద్రోహులుగా మారారంటూ మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం, వదిలిపెట్టేది లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటినా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై పాట పాడుతూ రోడ్డు మధ్యలో బైఠాయించి నిరసనగా జెండాలు పట్టుకుని ఆందోళన తెలియజేశారు. పోలీసులు వారిని అడ్డగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోవడంతో చూస్తూ ఉండిపోయారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. శివ బాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ రంగంలోకి దిగనున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది. శివ బాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బినామీల ఆస్తులపై విచారించేందుకు ఐటీ రంగంలోకి దిగనుంది. బహిరంగ మార్కెట్లో శివ బాలకృష్ణ ఆస్తులు 1000 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈడీ, ఐటీ ఎంట్రీ ఇవ్వనుండటం హాట్ టాపిక్ గా మారింది. హాస్టల్ భోజనంలో బల్లి, పురుగులు రావడం కలకలం రేపుతుంది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలోని బాలికల హాస్టల్ ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా చేస్తున్నారు. హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థి నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. వీక్షణ పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు చేశారు. వరవరరావు అల్లుడు వీక్షణ పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. కాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మహిళలు ఉచిత బస్సు పథకం ఎఫెక్ట్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ తో ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ప్రయాణికులు కొట్టుకున్నారు. వేములవాడ తిప్పాపురం బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజన్న దర్శనం కోసం వచ్చి తిరుగు ప్రయాణంలో బస్సులో సీట్ల కోసం పలువురు గొడవకు దిగారు. మహిళలు బస్సులో ఎక్కిన తర్వాత ఖాళీగా ఒక సీటు మాత్రమే కనిపించింది. దీంతో ఆ సీటు కోసం నాదంటే నాదంటూ ఘర్షణకు దిగారు. మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిగూడెం చెలో విజయవాడ ధర్నాకి వెళ్తున్న ఆశా వర్కర్లను రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలను పోలీసులను పెట్టి మరీ ప్రభుత్వం ఆపాలని చూస్తుందని ఎద్దేవా చేశారు. అలాగే ఆందోళనకారులను పోలీసులు స్టేషన్కు తరలించారు.